ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు వయనాడు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మృతులు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ సమస్య ఉన్నా సాయం చేయడంలో ముందుండే సూర్య వయనాడు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలు బాధితుల్ని ఆదుకునేందుకు కుటుంబంతో కలిసి ముందుకు వచ్చారు. కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడి సుమారు 250కి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. అలాగే మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆచూకీ లేకుండా పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు వయనాడ్ విషయంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మృతులు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తూ ఉన్నారు కొంతమంది. ఈ క్రమంలో ఎక్కడ సమస్య ఉన్నా సాయం చేయడంలో ముందుండే సూర్య వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అలాగే మృతుల కుటుంబాలు బాధితుల్ని ఆదుకునేందుకు కుటుంబంతో కలిసి ముందుకు వచ్చాడు. వయనాడ్ బాధితుల సహాయార్థం సూర్య, జ్యోతిక, కార్తి కలిసి 50 లక్షలను కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఇది హృదయ విదారకర ఘటన. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు సూర్య. అంతకన్నా ముందు మరొక ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ కూడా మంచి మనసును చాటుకున్నాడు. వయనాడ్ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి 20 లక్షల రూపాయల విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విచారంలో మునిగింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు మూవీ యూనిట్లు వెల్లడించాయి.